శారదా, నీళ్ళు తాగు. నా కొడుకు తలుచుకుంటున్నాడండి. చిన్నప్పుడు వాడు అన్నం తిననని మారం చేస్తే కథలు చెప్పి పుచ్చగించి ఒక్కో ముద్ద నోట్లో పెట్టేదాన్ని. ఈరోజు చూడండి, నా బిడ్డ కోసం ఏడుస్తూ నేను ఇలా తింటున్నాను. అబ్బా, ఈ పిచ్చిదాని నుంచి తప్పించుకుని కనీసం ఓ 2 ముద్దలైనా తినగలుగుతున్నాను. అది చాలు. తిను తిను, గట్టిగా ఇంకో 10 నిమిషాలే. ఏంటి? తిన్నావంటే ఖచ్చితంగా 10 నిమిషాల్లో పైకి పోతావు. అందులో కలిపాను. మొదలయ్యాయా? అసలు నువ్వు మనిషివేనా? ప్రస్తుతానికి నీ దృష్టిలో యమదూతని. నన్ను ప్రశాంతంగా తినను కూడా తిన్నివ్వా? తిన్నివ్వను. అసలేంటి ఇలా తయారయ్యావు? నేను కాదు, నువ్వే నన్ను ఇలా తయారు చేశావు. 5 నిమిషాలు. ఆ నీళ్ళల్లో కూడా ఉంది. అసలు నన్ను ఇలా భయపెట్టి చంపేద్దాం చూస్తున్నావా? చచ్చిపోతే భయం ఎందుకు? ఇది కట్ చేయలేదుగా. ఇందులో ఏమి కలుపుండవు. నువ్వు కంత్రివైతే నేను జగత్ కంత్రినే. అది కూడా 5 నిమిషాలే. నువ్వు దేన్ని వదలవా? అసలు నీ ప్లాన్ అంటే? చాలా సింపుల్. ఈ ఇంట్లో నువ్వు తినబోయే ప్రతి దాంట్లో నేను పాయిజన్ కలిపాను. నువ్వు ఏది తిన్నా చస్తావు, ఏది తాగినా చస్తావు, నువ్వు ఏం చేసినా కూడా చస్తావు. నాకేంట్లో మనశ్శాంతి లేదు. మమ్మీ, టిఫిన్ చేశాను, చేసావా? ఏంటి చేసేది? ఏం తిన్నా చస్తావని అది దయ్యంలా నా వెంట పడుతోంది. అయినా దానికి ఏమైనా మాయలు మంత్రాలు తెలుసా మమ్మీ? ఇంట్లో ఉన్న అన్నిట్లో పాయిజన్ కలపడానికి? ఏమో, నాకేం తెలుసు. కానీ ఆ పిచ్చి దాని ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నిజంగానే కలిపిందనిపిస్తోంది. సరేలే మమ్మీ, ఈ కాఫీ నేనే చేశాను, తాగు. నిజంగా నువ్వే చేసావా? నిజం మమ్మీ, నేనే చేశాను. బతికించావే. అబ్బా, కాఫీ తాగితే కాస్త నాకు రిలీఫ్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. బా, సూపర్గా చేసావు. అబ్బా, ఇప్పుడిప్పుడే ప్రాణం లేచొస్తుంది నక్షత్ర.
ఏమైంది మమ్మీ? అయ్యో మమ్మీ 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 ఏమైంది? మొదలయ్యాయా? ఏంటి? ఆ కాఫీలో కూడా పాయిజన్ కలిపాను. ఇంకో 3 గంటలు నాన్ స్టాప్ మీరు వాంతులు చేస్తూనే ఉంటారు. అమ్మో నేను కూడా తాగాను. నీకేమైంది? మమ్మీ నేను కూడా తాగాను మమ్మీ. ముందు నువ్వు అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేయి. సిగ్నల్ లేదు మమ్మీ అసలు. నేనే జామర్ పెట్టా. మీరు ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, మీకు ఫోన్ రావాలన్నా నా పర్మిషన్ ఉండాలి. అసలు నువ్వు మనిషివేనా? మీరు చేసిన దాంతో పోలిస్తే నేను చాలా మంచిదాన్ని. నేను పడ్డ ప్రతి బాధ మీరు పడాలి. నేను ఏడ్చిన ప్రతి కన్నీటికి మీరు మూల్యం చెల్లించాలి. మమ్మీ జరుగు. నక్షత్రం తప్పుకోవే, తప్పుకో. మమ్మీ జరుగు. అయ్యో, బాత్రూంలోకి వెళ్ళి చావు. ఏంటి సార్ ప్రతిరోజు అదే ఫోటోను చూస్తున్నారు? ఎవరా అమ్మాయి? నా కాబోయే నా భవిష్యత్తు ఇంకొన్ని రోజుల్లో నా ఇంట్లో కుడికాలు పెట్టబోతోంది. నా ఇంటి పేరు తన పేరు ముందు పెట్టుకోబోతోంది. అంటే కాబోయే మేడం అన్నమాట. అవును, ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదు. కొంతమంది డబ్బు చూస్తే మైమరిచిపోతారు, కానీ నేను మాత్రం ఈ అమ్మాయిని చూస్తూ మైమరిచిపోతున్నాను.